తిరిగి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించాం. కానీ ఓటమి పాలయ్యాం. ఓడిపోతే ఓడిపోయాం, చాలా ఘోరంగా ఓడిపోయాం, ఒప్పుకోవాలి. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నాం. 164 సీట్లు వారు గెలుచుకున్నారు. మన ఎవరికి అర్థం కాలా? ఏంద్ర బాబు మనకు 11 వచ్చినాయి అని మనకు అర్థం కాలా? మనకు అర్థం కాకపోతే అర్థం కాపోయింది. వాళ్ళకు 164 సీట్లు వాళ్ళకి ఎందుకు వచ్చాయో వాళ్ళకే అర్థం కావట్లా. అంటే ఏం జరిగింది? ఇద్దరు ముగ్గురు కలవడంతో బలం పెరిగిందా? లేక మనకు తెలియని వ్యతిరేకత ఏమైనా ఉన్నదా? లేక ఏదైనా మాయ జరిగిందా అనేటువంటి అనుమానాలు కోకొల్లలుగా మన మనసుల్లో ఉన్నాయి. ఏది ఏమైనా ఓటమి పాలయ్యాం. పంట సరిగా పండల, మళ్ళా వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లలో, అలాగే 25 పార్లమెంటు సీట్లు మళ్ళా ఏ విధంగా గెలుచుకోవాలనే టార్గెట్తో ఇవాళ అన్ని కూడా సక్రమంగా పునర్నిర్మాణం చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం మనం. ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరు పోయాడు, ఎవరు బతికాడు, ఎవరు బారిపోయాడు, ఎవరు ఉన్నాడు తెలుసుకుని, లేని చోట మళ్ళా నియామకాలు చేసుకొని ఇవాళ నుంచి కార్యక్రమం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు చూద్దామని అనుకుంటాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు అలా అనుకోడు. ఓడిన మరుసటి రోజు నుంచి కూడా మనం పని చేయవలసిందే, ప్రజల్లోకి వెళ్ళవలసిందే అనేటువంటి ఉద్దేశంతో వెళ్తాడు. అందువల్ల ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో మరి గుడివాడ అమర్నాథ్ని అక్కడ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చోడవరంలో నియమించారు. చోడవరంలో గెలిచినటువంటి, ఇంతకు ముందు గెలిచినటువంటి ధర్మశ్రీ గారిని పార్లమెంట్ ఇన్ఛార్జిగా పెట్టి రేపు ఢిల్లీ పంపించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. ధర్మశ్రీ గురించి కూడా 2 మాటలు ఇక్కడ చెప్పాలా. ధర్మశ్రీ మీ అందరికీ కూడా ధర్మరాజు లాంటి వాడు. ఏదో గ్యాపులు గీపులు ఉన్నా అవన్నీ కూడా పక్కన పెట్టండి. ఓడిపోయి గుంటలో పడ్డానికి గ్యాపులు ఏంటి? అన్నిటినీ వదిలేసి నేను ఒకటి మనవి చేస్తున్నా, నిరుత్సాహం నుంచే, నిస్పృహ నుంచే కషిస్తుంది, పట్టుదల వస్తుంది, శత్రువుని జయించాలనేటువంటి కోరిక పెరుగుతుంది. ఆ విధంగా పెరిగి ముందుకు వెళ్ళి శత్రువుని రాజకీయంగా ఓడించవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది, మా మీద కూడా బాధ్యత ఉందని సందర్భంగా మనవి చేస్తున్నా. ధర్మశ్రీ ఒక సరైనటువంటి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టారు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళి, అనకాపల్లి అనేది పార్లమెంటరీ నియోజకవర్గం, చాలా మంచి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో విజయడంకా మోగించేందుకు అన్ని కూడా ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మరి ధర్మశ్రీ గారికి, ముత్యాల నాయుడు గారికి ఉందనే విషయాన్ని నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ మనం చూస్తున్నాం, 8 మాసాలు అయింది. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూడండి. మనం ఒకసారి అధికారంలోకి వచ్చాం, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కూడా చూశాం. ఏ ప్రభుత్వమో కూడా 8 మాసాలలో ఇంత ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్న ప్రభుత్వమే లేదు. ఇంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం కూడా, చంద్రబాబు చీలిపోయిన రాష్ట్రంలో ఒకసారి గెలిచాడు, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు గెలిచాడు, చాలా సార్లు ఓటమి పాలయ్యాడు. ఆయన పరిపాలనలో కూడా 8 మాసాలకే ఇంత వ్యతిరేకతని